నమస్కారం. ఈ భవకు స్వాగతం. వయసుతో పాటు ఎంతో కొంత మతిమరుపు రావటం అనేది మనందరిలోనూ చాలా సహజమైన పరిణామమే. ఈ మతిమరుపు గురించి పెద్దగా చింతించాల్సిన పని లేదు. కాసిన్ని కొండగుర్తులు పెట్టుకోవటం ద్వారా ఇలాంటి మతిమరుపు గండాన్ని సులువుగానే గట్టెక్కొచ్చు. అయితే అల్జీమర్స్ అనే మహా మతిమరుపు సమస్య ఒకటి ఉంది. దీని బారిన పడ్డ వాళ్లకు గతమంతా సమాధైపోతుంది. జ్ఞాపకాలు ఏవీ గుర్తుండవు. ఇంట్లో వాళ్ళను కూడా గుర్తుపట్టలేకపోతూ ఉంటారు. చివరికి తిన్నామా లేదా, స్నానం చేశామా లేదా అన్నది కూడా పెద్ద పజిల్లా ఉంటుంది. మలి వయసులో నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మహామతిమరుపు అల్జీమర్స్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మరుపును మనకు దేవుడిచ్చిన వరంగా చెబుతారు ఒక కవి. నిజమే, మరుపు అనేది లేకపోతే మనకు ఎదురైన చేదు జ్ఞాపకాలతో మొత్తంగా జీవితమే దుర్భరంగా మారిపోతుంది. అయితే ఈ మతిమరుపు అనేది శృతిమించినప్పుడు కూడా జీవితం అస్తవ్యస్తమవుతుంది. మామూలుగా మనందరిలోనూ వయసుతో పాటు ఎంతో కొంత మరుపు రావడం సహజమే, సాధారణమే. అయితే కొంతమందిలో ఈ మతిమరుపు అనేది అసాధారణంగా ఉంటుంది. మహా మతిమరుపు అల్జీమర్స్ అలాంటిదే. అల్జీమర్స్ బారిన పడ్డప్పుడు మన మెదడులో మొత్తంగా జ్ఞాపకాలే గల్లంతైపోతాయి. తిన్నామా, తాగామా అన్న విషయాలు కూడా గుర్తుండవు. చివరికి ఇంట్లోని వాళ్ళను కూడా గుర్తుపట్టలేకపోతుంటారు. వ్యక్తిని, కుటుంబ సభ్యుల్ని అంతులేని వేదనకు గురిచేసే అల్జీమర్స్ జబ్బు అసలు ఎందుకొస్తుంది? డిమెన్షియాస్లో అల్జీమర్స్ వన్ టైప్ ఆఫ్ డిమెన్షియా. అంటే జ్వరాల్లో ఒక టైఫాయిడ్, ఒక మలేరియా, ఒక వైరల్ ఫీవర్ ఉన్నట్లుగానే డిమెన్షియాని బ్రాడ్గా జబ్బులు ఒకటి ఆల్జైమర్స్, ఇంకోటి ఫ్రాంటోటెంపరల్, ఇంకోటి వాస్కులర్ అని ఉన్నాయి. కానీ మోస్ట్ కామన్లీ మనందరం ఆల్జైమర్స్ అనేది చాలా కామన్గా వస్తుంటుంది కాబట్టి దాన్ని బట్టి చెప్తాం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పుకోవాలి. డిమెన్షియా అంటే మెమరీ లాస్. బ్రాడ్గా ఫస్ట్ థింగ్ అది చెప్పండి. మతిమరుపు, మర్చిపోవడం. మతిమరుపు వేరు, మర్చిపోయే జబ్బు వేరు. ఆబ్సెంట్ మైండెడ్నెస్, ఫర్గెట్ఫుల్నెస్ అవి వేరు. మెమరీ లాస్ వేరండి. మెమరీ లాస్ ఈజ్ మెమరీ లాస్. అది ఒక ఏజ్లో వస్తుంది. ఇక్కడ స్ట్రైట్ వే ఒక క్వశ్చన్ అడిగితే మీరు అల్జీమర్స్ 20 yearsకి వస్తుందా? రాదండి. కనీసం 55-60 ఏళ్ళ వయసు దాటిన తర్వాతనే ఓల్డ్ ఏజ్లో ఈ ఆల్జీమర్స్ అనేది డిమెన్షియా జబ్బు అనేది వస్తుంది. ఆల్జీమర్స్కి ఇమీడియట్గా ఇప్పుడు డయాగ్నోస్ చేస్తానికి ఏముండవు. ఇది అల్టిమేట్గా అయితే కామన్గా అది కాబట్టి కామన్ అని చెప్తాం. ఖచ్చితమైన డయాగ్నోస్ ఎప్పుడు ఏంటంటే బ్రెయిన్ బయాప్సీ వల్లనే. అది మామూలుగా ఏం చేయం. సో ఒక డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే చాలాసార్లు మనం వయసు పెరిగే కొంది, ఇప్పుడు పుట్టినప్పటి నుంచి 20 సంవత్సరాల వరకు బ్రెయిన్ గ్రోత్ పెరుగుతుందండి. 20 సంవత్సరాల నుంచి స్లోగా బ్రెయిన్ తగ్గుతూ వస్తుంది. న్యూరోనల్ డెత్ వస్తుంది, గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. ఈ తగ్గుతూ వచ్చింది న్యూరోనల్ డీజనరేషన్ కావచ్చేది అయినప్పుడు ఒక స్టేజ్ మనం పెద్దోళ్ళందరికీ మతిమరుపు వస్తుంది, మర్చిపోతుంటాం. అది మామూలుగా ఉండేది ఏజ్ రిలేటెడ్ మైనర్ కాగ్నిటివ్ డిస్టర్బెన్సెస్. అది బాగా సివియర్గా పోయినప్పుడే మనం దాన్ని డిమెన్షియా అంటాం. అది ఆల్జీమర్స్ డిమెన్షియా. ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ బ్రెయిన్లో, బాడీలో ఉండే ప్రోటీన్స్, అమైలాయిడ్ ప్రోటీన్ అని, టావ్ ప్రోటీన్ అని, ఆ ప్రోటీన్స్లో వచ్చే కొంచెం అబ్నార్మాలిటీస్ వల్ల వస్తుందండి. వృద్ధుల్లోనే ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా బ్రెయిన్ డీజనరేషన్ అనేది ఒక ఏజ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. అది కొంతమందిలో కొంచెం ఎక్కువ అయినప్పుడు ఇది వస్తుంది. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ 40-50 ఏళ్ళకి ఎందుకు వస్తుంది? షుగర్ 40 ఏళ్ళకి ఎందుకు వస్తుంది? అదే విధంగా అనమాట ఈ ఆల్జీమర్స్ లక్కీలీ ఫర్ అస్ ఓల్డ్ ఏజ్లో వస్తుంది. 60, 70, 80 తర్వాత 60 సంవత్సరాల నుంచి ప్రతి డెకేడ్కి రిస్క్ పెరుగుతూ వస్తుంది. 2%, దెన్ 5%. 90 yearsకి వచ్చేటప్పటికి దాదాపు ఆల్మోస్ట్ 25% ఆఫ్ పాపులేషన్కి డిమెన్షియా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అల్జీమర్స్ జబ్బుకు ఖచ్చితమైన కారణాలేవి ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. కాకపోతే కొంతమంది దీనిని వారసత్వపు సమస్యగాను, మరికొందరు ఆడవారికి ఎక్కువగా వస్తుందని అంటూ ఉంటారు. ఈ వ్యాధి సాధారణ లక్షణం మతిమరుపు. అల్జీమర్స్ వ్యాధి మెదడులోని జీవకణాలను ఒక్కొక్కటిగా నిర్జీవం చేస్తూ మెదడును సరిగ్గా పనిచేయనీయకుండా చేస్తుంది. అల్జీమర్స్తో బాధపడేవారు విలక్షణంగా ఉంటారు. వృద్ధాప్యం మీద పడే కొద్దీ మతిమరుపు పెరుగుతుంది. ఈ వ్యాధి ఉన్నవారికి కుటుంబ సభ్యుల పేర్లు కూడా గుర్తుండవు. భోజనం చేశామో లేదో కూడా గుర్తుండదు. ఏ వస్తువు ఎక్కడ పెట్టారో గుర్తు ఉండదు. కొత్త సంగతులు విన్నా వాటిని గుర్తులో ఉంచుకోలేరు. జీవిత చరమాంకంలో ప్రశాంత జీవనం గడపాల్సిన ఎందరో వృద్ధులు తమకు సోకిన అల్జీమర్స్ వ్యాధితో, మతిమరుపు సమస్యతో సతమతమవుతున్నారు.
ఆల్జిమర్స్ ఒక టైప్ ఆఫ్ డిమెన్షియా అండి. సో ఆ రెండింటిలో డిఫరెన్స్ లేదు. ఇక్కడ నార్మల్గా మనం వచ్చే మతిమరుప లేకపోతే ఇది అబ్నార్మల్ మతిమరుప అదనమాట. అబ్నార్మల్ మతిమరుపు అన్నప్పుడు డిమెన్షియా అంటాం. నార్మల్గా వచ్చే మతిమరుపుని జస్ట్ మతిమరుపు అని అంటాం. ఇప్పుడు నార్మల్ మతిమరుపు అంటే రొటీన్ చెప్తానండి. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, నేను మీతో మాట్లాడుతూ ఈ పెన్ తీసి ఇక్కడ పెట్టాను. కొంచెం తర్వాత ఎక్కడ పెట్టాను పెన్, ఎక్కడ పెట్టాను పెన్, కీస్ ఎక్కడ పెట్టినాం, రోజు వెతుకుతుంటాం మనం. కీస్ ఎక్కడ పెట్టినాం, ఈ పెన్ ఎక్కడ పెట్టినాం, అదే పర్స్ ఎక్కడ పెట్టినాం. ఇవి ఆబ్సెంట్ మైండెడ్నెస్, మతిమరుపు. మోస్ట్లీ మనకు జరిగేది పేరు గుర్తు రాలేదు, అరే మీ పేరు గుర్తు రాలేదండి, సడన్గా ఒకసేపు తర్వాత వస్తుంది. అది రొటీన్గా జరిగేది. డిమెన్షియాలో అట్లా కాదు. ఎస్పెషల్లీ ఆల్జిమర్స్ డిమెన్షియాలో ఒక పర్టికులర్ ప్యాటర్న్ లాగా పోతుంది. ఫస్ట్ థింగ్ అఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఇమీడియట్ మెమరీ. మెమరీలో 2-3 రకాలు ఉంది. ఇమీడియట్ మెమరీ, రీసెంట్ మెమరీ, రిమోట్ మెమరీ అనేది. ఇమీడియట్ అంటే లాస్ట్ 1 అవర్లో 1.5 అవర్లో జరిగింది. రీసెంట్ అంటే ఈరోజు పొద్దున నిన్నటి వరకు జరిగింది. రిమోట్ అంటే 2 ఏళ్ళ ముందు, 6 నెలల ముందు, సంవత్సరం ముందు జరిగింది. ఇక్కడ నన్ను చెప్పనండి, ఆల్జిమర్స్ డిమెన్షియాలో ఇనిషియల్ ఫేజ్లో రిమోట్ అంతా బాగుంటుంది, పాత జ్ఞాపకాలు అన్నీ బాగుంటాయి. చెప్తారు వాళ్ళు, అంత బాగుంది డాక్టర్, జ్ఞాపకాలు అన్నీ బాగున్నాయి డాక్టర్, ఏం మర్చిపోలేదు. కానీ ఏమో పొద్దున్న నేను టిఫిన్ చేశారు, మర్చిపోతారు. పొద్దున 9 గంటలకు టిఫిన్ చేసి 11 గంటలకు ఆఫీస్కి వచ్చిన, ఇక్కడ క్లినిక్ వచ్చినప్పుడు ఏం చేసాం గుర్తు రాలేదు, లేకపోతే ఏదో చెప్పేస్తారు. ఫస్ట్ సైన్ పొద్దున బ్రేక్ఫాస్ట్ గుర్తు, నేను సాయంత్రం లంచ్ డిన్నర్ గుర్తులేదు. ఇప్పుడు దేంట్లో వచ్చారండి ఇక్కడికి గుర్తులేదు. పొద్దున్న ఎవరు ఇంటికి వస్తారు, బంధువులు వస్తారు, మాట్లాడతారు, వాళ్ళతో కూర్చొని చక్కగా మాట్లాడతారు, అంతా బాగుంటుంది. మధ్యాహ్నం వచ్చినప్పుడు పొద్దున ఆయన వచ్చినాడు కదా ఎవరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు. సో ఆ రీసెంట్ మెమరీ అఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇట్లా అఫెక్ట్ అవుతుందో అది ఫస్ట్ సైన్ ఆఫ్ ఆల్జిమర్స్ డిమెన్షియా. ఒక్కోసారి ఇనిషియల్గా డిటెక్ట్ చేయలేము కూడా, చాలా మైల్డ్గా జరుగుతూ పోతుంటుంది. టిపికల్గా ఒక్కోసారి ఇంట్లో వాళ్ళు చెప్తారు, డాక్టర్ పొద్దున్నే టిఫిన్ తిన్నారు డాక్టర్, మళ్ళీ 1 గంట తర్వాత వచ్చి నాకు టిఫిన్ పెట్టమ్మా అంటారు. అరే పొద్దున్న తిన్నారు కదా అంటే నువ్వు ఎప్పుడు పెట్టినావు నాకు. అక్కడ సోషల్ ఎంబరాజింగ్ సిచ్యువేషన్ అయిపోతుంది. అరే ఆయన పెద్ద ఆయనకి టిఫిన్ కూడా పెట్టలేదో వీళ్ళని చుట్టుపక్కల అనుకుంటారు, డాక్టర్ పొద్దున్నే తిన్నారు డాక్టర్ ఆయన. అప్పుడు అట్లాంటప్పుడు ఫస్ట్ గుర్తొస్తుంది, ఇదేంటి ఇది ఇట్లా జరుగుతుంది ఏంది. అదండి అక్కడ ఆ మెమరీ డిస్టర్బెన్స్ అని. అది మామూలుగా ఉండే మతిమరుపులో ఇట్లా జరగదు, ఏదో ర్యాండమ్గా అట్లా మర్చిపోతుంది తప్పితే స్పెసిఫిక్గా ఇది ప్రతిరోజు జరుగుతుంది. మీరు ప్రతిరోజు సాయంత్రం అడగండి పొద్దున తిన్నారని మర్చిపోతారు. ఆ రీసెంట్గా జరిగేది అంటే పాతవి మన లోపల ఉన్న బ్రెయిన్లో ఉన్న ఇంప్రెషన్స్ అన్నీ పదిలంగా ఉన్నాయి, కానీ పొద్దున జరిగేది ఇంప్రెషన్ పడడం లేదు. దాంతో అది మటమాయమైపోతుంది, రీసెంట్ రావడం లేదు. అక్కడ వస్తుందండి ఆల్జిమర్స్ డిమెన్షియా. అది బ్రెయిన్లో వచ్చే డీజనరేషను, నర్వ్ సెల్స్ తగ్గిపోవడము, ప్లస్ ప్రోటీన్స్ డెఫిషియన్సీ, అబ్నార్మాలిటీ వల్ల వస్తుంది. అల్జీమర్స్ వ్యాధి తొలి దశలో తెలిసిన వాళ్ల పేర్లు మర్చిపోతూ ఉంటారు. తరువాత దశలో కాలకృత్యాలు తీర్చుకోవాలన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ముఖ్యమైన విషయాలు ఏవీ గుర్తుండని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. చివరి దశ వచ్చేసరికి అసలు ఏవీ గుర్తుగలని పరిస్థితి ఉంటుంది. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే అల్జీమర్స్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ అలాయిస్ అల్జీమర్ జర్మనీకి చెందిన సైకియాట్రిస్ట్. 1901లో తొలిసారిగా ఒక మహిళకు వచ్చిన మానసిక వ్యాధిని అది అల్జీమర్స్గా గుర్తించాడు. 40 ఏళ్ల వయసు నుండి 60 ఏళ్ల మధ్యకాలంలో మొదలయ్యే ఈ అల్జీమర్స్ జబ్బు మన మెదడులో చిన్నప్పటి నుంచి నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాల దొంతర్లనే గల్లంతు చేస్తుంది. కొన్ని లక్షల ఏళ్ల జీవ పరిణామ క్రమంలో ఆవిర్భవించిన అత్యున్నత సూపర్ కంప్యూటర్ వంటి మన మెదడుకు సమాచారాన్ని చేరవేసి జ్ఞాపకాల్ని పోగు చేసే బాధ్యతను న్యూరాన్లు నిర్వర్తిస్తుంటాయి. ఒక విధంగా న్యూరాన్లను సమాచార వార్ధులుగా చెప్పుకోవచ్చు. ఈ న్యూరాన్లు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయన్న దాన్ని బట్టి మన జ్ఞాపకాల భద్రత ఆధారపడి ఉంటుంది. అల్జీమర్స్లో ఏమవుతుందంటే బీటా ఎమలాయిడ్ అనే ప్రోటీన్ ఈ న్యూరాన్ చుట్టూరా చేరి వాటి పనితీరును దెబ్బతీస్తుంది. ఫలితంగా జ్ఞాపకాలు మొత్తంగా గల్లంతైపోతాయి. జనరల్గా 65, 70, 75 ఆ ఏజ్లో వస్తుందండి. ఫస్ట్ థింగ్ స్టార్ట్ అయ్యేది మెమరీ ప్రాబ్లం, మర్చిపోతున్నారు, గుర్తుండడం లేదు, ఇది ఇక్కడ పెట్టారు, టిఫిన్ చేసిన గుర్తుండలేదు, మనిషి వచ్చిన గుర్తుండలేదు, అది అట్లా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక మాట చెప్పనండి, ఆల్జిమర్స్ డ్యూరేషన్ అనేది కొంతమందికి 2-3 సంవత్సరాల్లోనే చాలా సివియర్ అయిపోవచ్చు, కొంతమంది 10-15 సంవత్సరాలు కూడా అట్లనే ఈ మెమరీతోనే బాధపడుతూ కొంచెం అట్లనే ఉంటూ 10-15 ఏళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇది లైఫ్ థ్రెటనింగ్ జబ్బు కాదు.
మొదట్లో మర్చిపోవడం, ఈ మర్చిపోవడం అనేది తర్వాత గ్రాడ్యువల్గా ఎక్కువైన తర్వాత మిగతా బిహేవియరల్ సిమ్టమ్స్ వస్తాయి. బిహేవియరల్ సిమ్టమ్స్ సెకండరీ టు ఆల్జీమర్స్ అంటాం. ఆ టైంలో వీళ్ళు రాత్రులు నిద్రపోరు, పగలు నిద్రపోతారు. స్లీప్ రివర్సల్ రిథమ్ అవుతుంది. దెన్ ఎప్పుడైతే గుర్తుపట్టలేనప్పుడు, మాటలు మర్చిపోతున్నప్పుడు సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెం వేరేగా మాట్లాడటము, గుర్తుపట్టలేకపోవడము, ఒక్కోసారి డిసిన్హిబిటెడ్ బిహేవియర్గా ఉండడము, అన్ని బిహేవియరల్ సిమ్టమ్స్. ఇర్రెలవెంట్గా మాట్లాడడం, నిద్రపోకపోవడం, డైట్ సరిగ్గా తీసుకోకపోవడం, అండ్ వచ్చిన వాళ్ళతోటే కరెక్ట్గా పలకరించకపోవడము, డ్రెస్ చేసుకునే సెన్స్ లేకపోవడము, పర్సనల్ హైజీన్ లేకపోవడము, ఇట్లా జనరల్గా కూడా మిగతా ఆస్పెక్ట్స్ కూడా పర్సనాలిటీ, జనరల్ అపీరెన్స్, మిగతా మాటలు ఇవన్నీ కూడా స్లోగా అఫెక్ట్ అవుతాయి. అంటే మోర్ లోపల డీజనరేషన్ ఎక్కువైంది, మిగతాది లిటరల్గా ఒకటి ఫైన్ అంటే లైక్ ప్రైమరీ మెంటల్ ఫంక్షన్స్ అన్నీ డిస్టర్బ్ అవుతూ వస్తాయండి. ఇది స్లో ప్రాసెస్. అది కొన్ని రోజులు పోయిన తర్వాత బట్టల్లోనే ఒంటికి పోసుకోవడం, ఒంటికి పోయేది తెలియదు, మోషన్కి పోయేది తెలియదు, బట్టల్లోనే పోసేస్తారు, నైట్ బెడ్లోనే పోసేస్తారు, అది కూడా తెలియదు వాళ్ళకి నెక్స్ట్ డే రిలేటివ్స్ చూసేంత వరకు. అట్లా స్టేజ్గా ఒకటి కంట్రోల్లో పోతూ వస్తాయి. దెన్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఫుడ్ సరిగ్గా లేకపోవడం. నేను చెప్పాను కదా, కొంతమందికి 2-3 ఏళ్ళు, కొంతమందికి 10-15 ఏళ్ళు కూడా ఈ ప్రాబ్లం అట్లా కంటిన్యూ అవుతుంది. పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. ప్రస్తుతం నేను చెప్పాను, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ క్లినికల్గా టెస్ట్ చేయడమే. 60-65 ఏళ్ళు మనిషి వచ్చినప్పుడు పేషెంట్ రిలేటివ్స్ చెప్తారు, డాక్టర్ మర్చిపోతున్నా అంటే ఫస్ట్ సింపుల్ అడగండి, పొద్దున ఏం తిన్నారండి, కాఫీ తాగారా, బిస్కెట్సా, నేను రాత్రి ఏం తిన్నారు. ఈ రెండింటికి ఎప్పుడైతే కరెక్ట్ ఆన్సర్ రాలేదో, మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ రాలేదో, ఇట్ ఈస్ డిమెన్షియా, నో డౌట్ అబౌట్ ఇట్. తర్వాత డిమెన్షియాలో ఒక్కొక్కసారి కొన్ని ట్రీటబుల్ కాజెస్ వల్ల వస్తాయి. మనం చెప్పే ఆల్జీమర్స్ అనేది అన్ట్రీటబుల్, నాన్ ట్రీటబుల్ అని. ట్రీటబుల్ అంటే సింపుల్, మీకు విటమిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, డిమెన్షియా లాగా వస్తుంది. B12 డెఫిషియన్సీ, థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, లేకపోతే ఇంకేదైనా ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉందనుకోండి, దీనివల్ల కూడా ఒక్కసారి అట్లా రావచ్చు. కాబట్టి ఒక్కసారి మొత్తం అన్ని టెస్టులు చేయిస్తాం, బ్లడ్ టెస్టులు ప్లస్ ఈజీ, బ్రెయిన్ స్కాన్ చేస్తాం. సపోజ్ బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, బ్రెయిన్లో ఇంకేమైనా ఉంది, దానివల్ల కూడా అట్లా అన్నప్పుడు అవి ట్రీటబుల్ అవుతుంది. ఒక్కసారి ఈ టెస్టులన్నీ చేసిన తర్వాత మిగతాది వేరే ప్రాబ్లం ఏం లేదు, ట్రీటబుల్ కాజ్ ఏది లేదనుకున్నప్పుడు అప్పుడు ఈ డయాగ్నోసిస్ డిమెన్షియా, మోస్ట్ లైక్లీ ఆల్జీమర్స్ అనేది. బ్రెయిన్లో MRI కానీ CT తీసినప్పుడు ఆ బ్రెయిన్ టిష్యూ తగ్గిపోయి వెంట్రికల్స్ పెద్దవి, అంటే లోపల గ్యాప్స్ పెరగడము, బ్రెయిన్ టిష్యూ కొంచెం ష్రింక్ అయిపోయినట్టుగా సెరిబ్రల్ అట్రోఫీ చేంజెస్ వస్తాయి. దాన్ని బట్టి అది ఓన్లీ హింట్ అన్నమాట, ఇది కూడా ఉంది అనేది ఖచ్చితంగా చెప్పేదానికి కాదు. ఖచ్చితమైన డయాగ్నోస్ అంటే బ్రెయిన్ బయాప్సీ, అది చేయడం లేదు, చేయరు కూడా. మన మెదడులో జ్ఞాపకాల రూపేణా నిరంతరాయంగా నిక్షిప్తమయ్యే విషయాలు మళ్లీ మనకు గుర్తుకు వస్తున్నప్పుడే మనం జీవితాన్ని సాఫీగా గడపగలం. ఈ జ్ఞాపకాలు మాయమైతే మొత్తంగా జీవితం నడిసంద్రంలో నావలాగా మారుతుంది. చిన్న విషయాలతో మొదలయ్యే మరుపు చివరికి ఏకంగా గతాన్నే పూర్తిగా మర్చిపోయేలా చేసి మనిషిని పూర్తిగా మంచానికే పరిమితమయ్యేలా చేస్తుంది. అయితే అల్జీమర్స్ జబ్బు మొదలైన తొలినాళ్ల నుంచి ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మెదడులో న్యూరాన్ల క్షీణత వేగాన్ని కొంతమేరకు అడ్డుకోవచ్చు. తద్వారా మతిమరుపు తీవ్రతను మనం తగ్గించుకునే వీలుంది. అలాగే అల్జీమర్స్ జబ్బు తీవ్రతను తగ్గించడానికి ఆధునిక వైద్యంలోనూ ఇప్పుడిప్పుడే చక్కటి మందులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇక్కడ నెంబర్ 1 అంటే ట్రీట్మెంట్ లేదు అని చెప్పనండి. ట్రీట్మెంట్ ఇందాక చెప్పాను కదా, ఖచ్చితంగా ఈ మెమరీ ప్రోగ్రెస్ని మనం డిలే చేయొచ్చు, అరెస్ట్ చేయలేం. మెమరీ ఇంకా ఫర్దర్గా డిటీరియేట్ కాకుండా పూర్తిగా మానే అని చెప్పేది లేదు, డిలే చేసుకోవచ్చు. కొంచెం స్లోగా, అంటే 2 ఏళ్లలో ఉండే ప్రాబ్లం 5-6 ఏళ్ళ వరకు డిలే చేయొచ్చు. దాంతోనే మెడిసిన్స్ ఉండేది, రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. జనరల్గా ఈ మెడిసిన్స్తో సైడ్ ఎఫెక్ట్స్ పెద్ద ఉండవండి, అది మాత్రం చెప్తాను. ఫెయిర్లీ సింపుల్ మెడిసిన్స్, కాంప్లికేటెడ్గా ఏముండదు. ఇంజక్షన్తో వేరే ట్రీట్మెంట్ ఏముండదు, 1-2 ట్యాబ్లెట్స్ ఇస్తారు. ట్రీట్మెంట్ మెడిసిన్స్తో మాత్రం మోస్ట్లీ సింపుల్ థింగ్. సపోజ్ ఎప్పుడైతే బిహేవియరల్ ప్రాబ్లమ్స్, గొడవలు, గందరగోళం చేయడం, ఇంట్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, కేకలు పెట్టడము, అరవడము, ఇష్టం వచ్చేట్టు మాట్లాడడము, కొంచెం ఫిజికల్గా వైలెన్స్, అటువంటప్పుడు మళ్ళీ సైకలాజికల్గా సైకోసిస్కి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తాము. అది కూడా పెద్దవాళ్ళు కాబట్టి జనరల్గా చాలా స్మాల్ డోస్ ఇస్తాం, వీలైనంత వరకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. 1-2 విషయాలు జాగ్రత్త ఏంటంటే, పెద్ద వయసులో వాళ్ళు కాబట్టి మందుల విషయాల్లో జాగ్రత్త ఏంటంటే, ఆల్రెడీ వాళ్ళకి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ మందులు ఆల్రెడీ నడుస్తుంటాయి. కాబట్టి అది ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలా.
రెండో పాయింట్, నేను ఇచ్చే మందులతో కొంచెం డ్రౌజినెస్ ఉండొచ్చు, ఎక్కువ లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఈ పెద్దామ కింద పడడానికి లేదు. ఎందుకంటే కింద పడినారంటే ఫ్రాక్చర్స్ అయిపోతాయి. ఈ వయసులో మీకు కొత్త ప్రాబ్లం అయిపోతుంది. ఆల్రెడీ డిమెన్షియా ఉంది, మళ్ళీ ఫ్రాక్చర్ అంటే అది చాలా ప్రాబ్లం అవుతుందండి. ఎటువంటి పరిస్థితుల్లో కింద పడడానికి లేదు, అదొక్కటి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాం. అంతకుమించి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కేర్ గివర్స్ అంటాం. ఆ కేర్ గివరు లైక్ సన్ కావచ్చు, డాటర్ కావచ్చు, డాటర్ ఇన్లా కావచ్చు, సన్ ఇన్లా కావచ్చు, లేకపోతే వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. లేదన్నప్పుడు ఒక్కోసారి బయట నుంచి కూడా మనం పెట్టుకొని ఒక పర్సన్ పెట్టుకొని చూసుకోవాలి కావచ్చు. ఇంకో 2-3 విషయాలు ఉన్నాయి. ఒక పెద్ద ఆయన అనుకోండి, 80 ఏళ్ళు ఆయన పొద్దున్న చెప్పింది 1 గంట 2 గంటలో మర్చిపోతాడు. మళ్ళీ అడుగుతుంటాడు. పైకి లేవాలంటే కష్టం. బట్టలోనే ఒంటికి పోసుకుంటాడు, బట్టలోనే మోషన్ పోతాడు, మనుషులను గుర్తుపట్టలేడు, ఎట్లంటే అట్లా మాట్లాడుతుంటాడు. అదర్వైజ్ ఫిజికల్గా ప్రాబ్లం ఏం లేదు. ఆయన్ని ఇంట్లో మేనేజ్ చేయాలంటే మీరే విజువలైజ్ చేసుకోండి. అది మిగతా వాళ్ళందరూ ఇప్పుడు కొడుకులు కూతుళ్ళు వాళ్ళ ఆఫీసులకు పోవాలా, వేరే పనులు చేసుకోవాలి, ఇవన్నీ ప్రెషర్ కూడా ఉంటాయి. పెద్దామె వైఫ్ ఏమంటే పెద్దామె అయిపోతుంది, ఆమె చేయలేదు. సో ఇంతమంది ఇటువంటి టైంలో ఉంటే వాళ్ళు చాలా ఓపికగా, చాలా సహనంతో, చాలా అసలు తను ఏమన్నా కూడా పట్టించుకోకుండా చేయడం అనేది చాలా బర్డెన్ అవుతుంది. ఇక్కడ చాలాసార్లు చెప్తుంటాను కూడా నేను, ఒక్కరే చేయలేరు 24 అవర్స్. ఆయనకి తెలియదు పాపం ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియదు. ఇప్పుడు మాట్లాడి మళ్ళీ మర్చిపోతాడు. రిపీటెడ్గా అడుగుతారు, మిమ్మల్ని అడిగితే మీరు కోపడతారు, విసుగుపడతారు. ఆయన ప్రాబ్లం అది, మీ ప్రాబ్లం కూడా నేను అండర్స్టాండ్ చేసుకుంటాను. ఎందుకంటే మీరు ఒక్కరు మేనేజ్ చేయలేరు. కాబట్టి కొంచెం టర్న్స్ తీసుకోండి. నైట్ టైం ఒకరు, డే టైం ఒకరు అన్నట్టుగా సెపరేట్ చేసుకోండి. ఇది పూర్తిగా 100% తనకు తెలిసి చేసేది కాదు. కాబట్టి చిన్న బిడ్డని ఏ విధంగా అయితే మీరు కేర్ఫుల్గా చూసుకుంటారో ఆ విధంగానే చూసుకోవాలా, వేరే మార్గం లేదు. కాబట్టి ఈ కేర్ గివర్స్ ఎమోషనల్ రియాక్షన్స్ అనేది ట్రీట్మెంట్ చేసే డాక్టర్గా వాటికి కూడా పట్టించుకోవాలా, వాళ్ళకి సపోర్ట్ కావాలా, వాళ్ళకి స్వాంతన వచ్చేటట్టు వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. వాళ్ళకి కొంచెం సపోర్టివ్గా, వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా చేయాల్సిన అవసరం చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ పేషెంట్ ఈజ్ ఇన్ హిజ్ ఓన్ వరల్డ్, వీళ్ళు అట్లా కాదు పాపం. కాబట్టి వాళ్ళు చూడడం లేదు సరిగా. సోషల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఆఫీస్కి పోవాలి, ఆఫీస్కి పోతే నాకు జరగదు. ఇక్కడ మా ఫాదర్ ఇట్లున్నారు. సోషల్ ప్రాబ్లమ్స్, చుట్టుపక్కల వచ్చేంతా వాళ్ళ నాయన అక్కడ పెట్టేశారు, మంచంలో పడేశారు అంటే ఇవన్నీ ఉంటారండి. ఇవన్నీ తట్టుకొని ఉండాలంటే చాలా బర్డెన్ ఉంటుంది. వాళ్ళకి అండర్స్టాండ్ చేసుకొని, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళు చేసే కొన్ని తప్పదు ఎవరికైనా అని చెప్పి వాళ్ళు గిల్ట్ ఫీలింగ్ లేకుండా చేయడం అనేది అదే డాక్టర్గా, ప్రొఫెషనల్గా నాకు చాలా ఇంపార్టెంట్ విషయం. అది ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఆల్జీమర్స్ పేషెంట్ కేర్ గివర్స్ని, దే నీడ్ సపోర్ట్, వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్, వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్, వీ నీడ్ టు గివ్ దేర్ ఎమోషనల్ సపోర్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. అల్జీమర్స్ బాధితుల్ని పసిపిల్లలని చెప్పుకోవచ్చు. పిల్లల సంరక్షణలో జాగ్రత్తలు తీసుకున్నట్లే అల్జీమర్స్ వ్యక్తుల విషయంలోనూ తీసుకోవాల్సి ఉంటుంది. తిండి దగ్గర నుంచి కాలకృత్యాల వరకు అన్నిటినీ వారికి వివరించి చెబుతూ ఉండాలి. మహామతిమరుపు జబ్బు అల్జీమర్స్కు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఖాళీగా ఉండే మెదడు దెయ్యాల కొంప అనే సామెత మనకు తెలిసిందే. ఇది అక్షరాల వాస్తవం కూడా. మన శరీరంలో ఏ భాగమైనా సరే వాడకుండా లేదా ఉపయోగించకుండా ఉంటే అది మొండిగా తయారవుతుంది, పదును తగ్గుతుంది. అదేవిధంగా మన మెదడు కూడాను. మెదడుకు పని కల్పించే వ్యాపకాలను కల్పించుకోవాలి. పదకేళీలు పూరించడం, చదరంగం ఆడటం వంటివి చేయాలి. మెదడులోని కణాలు చురుకుగా ఉండేలా చేస్తున్న కొద్దీ ఆరోగ్యకరమైన కణాలు సజీవంగా ఉంటాయి. రోజూ ధ్యానం మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. తగినంత నిద్రపోవాలి. ఇది మెదడును తాజాగా ఉంచుతుంది. శరీరానికి, మనసుకు విశ్రాంతి కలిగిస్తుంది. వయసు మీద పడకుండా చేసే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు మెదడును చురుకుగా ఉంచుతాయి. మద్యం, పొగ అలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు అల్జీమర్స్ను చాలా వరకు అదుపులో ఉంచుతాయి. అల్జీమర్స్ ముప్పును నివారిస్తాయి. ఇప్పుడు ప్రపంచంలో ఏమన్నా ఇమ్మీడియట్గా ఏమన్నా ఒక డిస్కవరీ ఏమన్నా కావాలంటే ఆల్జీమర్స్ని ఎట్లా ప్రివెంట్ చేయగలమా అనేది. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ పెరిగిపోతుంది. 5 నుంచి 15, 20, 25%కి వస్తారు. ఎక్కడైనా ప్రపంచంలో ఆల్జీమర్స్ డిసీజ్ని ఒకప్పుడు కలరా లాగా, ఒకప్పుడు ఇంకేదో ఉన్నాయి కదా మనకి జబ్బులు, ఆ విధంగా కానీ స్మాల్ పాక్స్ లాగా ప్రివెంట్ చేయగలిగితే వాళ్ళకి ఇమీడియట్గా నోబెల్ ప్రైజ్ వస్తుందండి. అది ఎంత తొందరగా వస్తుంది ఎంత అనేది ఇమీడియట్గా పాసిబిలిటీ లేదు. కానీ వస్తే మాత్రం దట్స్ ద మోస్ట్ వెల్కమ్ థింగ్. కొన్ని లక్షల మంది పాపులేషన్కి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కానీ దగ్గరలో కనుచూపు మేరలు అంటే నెగిటివ్గా మాట్లాడడం లేదు, దగ్గరలో కనిపించడం లేదు. కానీ అట్లీస్ట్ డిలే చేయగలమా,
దాన్ని తొందరగా రాకుండా 60కి కాకుండా 70కో 80కో 90కి చేసుకునే దానికి పాసిబిలిటీ ఉందా? ఒకటి. రెండోది అర్లీ డిటెక్షన్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంటర్నల్ ప్రోటీన్ స్ట్రక్చర్స్ ఐడెంటిఫై చేయడం, ఒక 10-15 ఏళ్ల ముందే ఆల్జీమర్స్ వచ్చేదానికి రిస్క్ ఉందని డిటెక్ట్ చేయగలమని ఇవన్నీ థియరిటికల్గా ఉన్నాయండి. డిటెక్ట్ చేయగలిగితే సపోజ్ ఆ అబ్నార్మల్ ప్రోటీన్ని ఏ విధంగానైనా, వెదర్ ఇట్ ఈస్ జెనెటిక్ చెప్పండి, ఇంకే విధంగానైనా కొంచెం మార్చగలిగితే ప్రివెంట్ చేయగలము. ఇవన్నీ రీసెర్చ్లో ఉన్నాయి. ఇట్స్ మోర్ ఆఫ్ దట్. ఆ రీసెర్చ్ ఎప్పటి వరకు అది ఫ్రూట్ఫుల్ అవుతుందో, ప్రాక్టికల్ యూస్కి ఎప్పుడు వస్తుందో చెప్పలేము, కానీ లాట్ ఆఫ్ రీసెర్చ్ మాత్రం జరుగుతూ ఉంది. జీవనశైలి జబ్బులైన స్థూలకాయం, మధుమేహం, హైబీపీ వంటి సమస్యలు ఒక పట్టాన మందులకు లొంగవు. అయితే జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటిని అదుపులో పెట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మెదడులో వచ్చే సమస్యలు కూడా ఒక పట్టాన వైద్యానికి లొంగవు. మైగ్రేన్ కావచ్చు, మూర్ఛలు కావచ్చు, పక్షవాతం కావచ్చు. ఇవన్నీ ఏళ్ల కొద్దీ మనిషిని వేధించే మొండి జబ్బులు. ఇక అల్జీమర్స్ అనేది మరింత మొండి జబ్బు. అయితే ఈ మహామతిమరుపు మరింత ముదరకుండా నిరోధించే మందులు ప్రస్తుతం మనకు అనేకం అందుబాటులో ఉన్నాయి. ఈ మందుల్ని క్రమం తప్పకుండా వాడుకుంటూ ఉండడం ద్వారా అల్జీమర్స్ ను చాలా మేరకు చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. అల్జీమర్స్ కు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, చికిత్సలు, కౌన్సిలింగ్ థెరపీలు అందుబాటులో ఉన్నాయి. ఓపికగా మందులు వాడుతూ చికిత్సలు తీసుకుంటే అల్జీమర్స్ ఉన్నప్పటికీ పెద్దగా ఇబ్బందులు లేకుండా శేష జీవితాన్ని హాయిగా గడిపేయచ్చు.